హాయ్ ఫ్రెండ్స్, భోజనం టైం అయింది. భోజనం చేసే టైం అయింది. రొటీన్ కూరలో రొటీన్ లైఫ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్గు పరటు. గుడ్డు గుడ్డు నాదైతే ఎగ్గు పరటు ఫ్రెండ్స్. మన వాళ్ళు ఏం కూర అడుగుతాను, మీరు ఏం కూర కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బోర్ దగ్గర అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నీళ్లు చక్కగా వస్తున్నాయి పొలంలోకి. ఒకవైపు తడుపుతుంటే ఒకవైపు గింజలు పెడుతున్నాం. వాటర్ అయితే ఫుల్ పొలంలో హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ చెప్పే. ఇదిగో అంటుంది ఫ్రెండ్స్. ఇంకేముంది, అంజలి వీడియో తీయడానికి వచ్చిందని. తోటకూర కర్రీ సూపర్ అక్కోయ్. ఫ్రెండ్స్ శబ్దం వినిపిస్తుందా? బోర్లో వాటర్ వస్తున్నాయి, ఆ శబ్దం. భోజనం చేయండి ఫ్రెండ్స్. ఓ పద్మక్క, ఏం కూరే? తినేసినావు అనుకుంటా. తిను బేబీ. ఏం కూర వదినా? దొండకాయ పాట పాడుతాం. దొండకాయ ఫ్రైయా? తిను. వీళ్ళందరూ అన్నం తినేసారు ఫ్రెండ్స్, నేను వీడియో తీసేసరికి. వదినా, ఉపేంద్ర వదిన ఏం కూర? అయ్యో ఏంటి వదినా చెప్పే. వదినా మరేంటి వదినా? స్మైల్ బాగుంది. ఏంటి స్మైల్ ఇస్తున్నావు చెప్పకుండా? తిను దోసకాయ కర్రీ కారమా? మా బుడ్డపిల్లది అయితే దోసకాయ. ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా భోజనం చేయండి. భోజనం చేయకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరైతే బిడ్డ అంజలికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మర్చిపోకండి. జై జవాన్ జై కిసాన్. భోజనం చేయాలి, ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఇంకోండి ఇటైతే పెట్టేసాం ఫ్రెండ్స్ గింజలు పెట్టడం. కానీ ఒకసారి ఇటు చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే పెద్ద చెరువు అంట ఫ్రెండ్స్. ఇదైతే ఎర్ర చెరువు అంటారంట. అరుగులపేట ఎర్ర చెరువు. అదిగోండి అక్కడ ఉంది. చెరువు అంతా నిండిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి వీటితో పాటు ఇవి కూడా మళ్ళీ వరి మళ్ళు ఫ్రెండ్స్. పాపం రైతులు వరి పొలం కూడా వేయలేదంట. ఈ చెరువు అంతా వర్షానికి నిండిపోయి మళ్ళు నిండా పట్టినాయి. ఈ మళ్ళు కూడా చెరువు అయిపోయినాయి ఫ్రెండ్స్. పెట్టలేదు. ఇప్పుడు మేము పెట్టే అంకులు అయితే వరి కోసారు, గింజలు పెడుతున్నారు. పక్కనే చూడండి పాపం. ఈ పక్కనే వరి పొలం వేయలేదు, మొక్కజొన్న గింజలు పెడతానికి కూడా లేదు. ఈ రైతన్నలకైతే చెరువు నిండిపోయి మళ్ళు నిండా ఎకరాలు పట్టేసి భూమి అలా పాపం వేస్ట్గా ఉంచేశారు, ఏమి పెట్టకుండా. ఇంకోండి ఇదంతా పట్టి ఆరింది ఫ్రెండ్స్. మడి చూడండి ఆరి పలకలు నిర్రిచ్చిపోయింది. ఈ మళ్ళీ కూడా పెట్టాలి ఇప్పుడు మేము. కానీ నిర్రిచ్చి గట్టిగా ఉంది, పెట్టడానికి కూడా కుదరట్లేదు. చాలా బాధలు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే రైతులు. ఈ పెద్దనాన్నగారికి ఇదిగోండి, ఈ పెద్దనాన్నగారికి ఇటు పెట్టాము మళ్ళు. పక్కనే చూడండి ఫ్రెండ్స్. ఇవైతే కొద్దిగా గట్టిగానే ఉన్నాయి. ఇవి మాత్రం చెరువు నీళ్లు బట్టి మళ్ళీ ఇప్పుడు ఆరుతుంది. ఎప్పుడో బండి వర్షానికి వరి పొలం కూడా వేయకోకుండా అయిపోయింది. ఇప్పుడు ఆరుతుంది. మళ్ళీ పక్కన పడి చూడండి నిండిపోయి చెరువు అయిపోయింది. అదిగోండి ఫ్రెండ్స్, పెద్ద చెరువు అంట, ఎర్ర చెరువు అంటారంట ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చేపలు కూడా పెద్ద చేపలు ఉంటాయి అంట ఫ్రెండ్స్. కానీ చూడటానికి అయితే బాగుంది అసలు. తాడి చెట్లు ఉన్నాయి మధ్యలో. చెరువు అంతా నిండిపోయింది. పెద్దగా ఉంది చెరువు అసలు. పెద్ద చేపలు అంట. ఈ మళ్ళల్లో చేపలు ఉండే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు చూద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు కొంచెం మీరు ఎంజాయ్ చేస్తారు కదా ఫ్రెండ్స్ చూసి వీడియో, అందుకని. చూడండి అదేమో చెరువు, ఈ మడి ఏమో ఫుల్గా నిండిపోయింది. పక్కన మళ్ళీ ఈ మడి నిండి ఆరి భూమి అంతా నిర్రిచ్చిపోయింది ఫ్రెండ్స్. చూడండి అది ఈ పక్కన మళ్ళీ మేము పెడుతున్నాం. అటు సైడ్ అంతా మామిడి తోటలు అనమాట. కానీ సూపర్ నేచర్, సూపర్ అట్మాస్ఫియర్, సూపర్ వాతావరణం, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. సిటీలో ఎంత అదృష్టం దొరికిద్దా? మన పల్లెటూరు కాబట్టి అన్ని ప్లేస్లు ఎంజాయ్ చేయొచ్చు. వేరే దేశాలు ఏమి వెళ్ళాం అసలు మనం ఎంజాయ్ చేయడం. చూడండి మన సైడే, మన పల్లెటూరులో అలానే ఉంటాయి. వాటర్ ఫుల్ ఎంజాయ్. ఆ నీళ్లు పట్టిన వాళ్ళు మీయేనా? ఈ అంకుల్కే పెడుతున్నాం ఫ్రెండ్స్ మేము గింజలు. నేను ఎవరి అనుకొని వీడియో తీసి చెప్పా. కానీ ఈ నిర్రిచ్చిన మళ్ళు, ఈ నీళ్ళ మళ్ళు కూడా అంకుల్ ఇయ్యనంట. అంకుల్ కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. వర్షం వచ్చింది కమ్మా, మరి ఏం చేద్దాం, మన మళ్ళు కూడా చెరువు అయిపోయినాయి అంటున్నారు. ఇప్పుడే తెలిసింది ఈ అంకుల్ ఇయ్యనని. అరకులపేటలో ఎర్ర చెరువు
జై రైతన్నలు బాధ చూడండి ఫ్రెండ్స్. అయినా బాధ పక్కన పెట్టేసి ఉన్న మళ్ళు వరకే పెట్టేస్తున్నారు. జై జవాన్ జై కిసాన్. జై రైతన్నలకి.